వాళ్ళు వీళ్ళు చంపారంటే సంబంధం లేదు. కొంతమంది వినండి, కొంతమంది సార్ నాకు ఇది వద్దు సార్, ప్లీజ్ ప్లీజ్, ఇవన్నీ వద్దండి, ఇవన్నీ వద్దు నాకు, ఇవన్నీ వద్దండి, ఇవన్నీ వద్దు నాకు, ఇవన్నీ వద్దు. స్వయంగా దేవుడే చంపుతాడు బైబిల్లో, దేవుడే స్వయంగా చంపుతాడు. దేవుడు ఎలా చంపుతాడు? పాత నిబంధనలో శిక్షలన్నీ కూడా మందసం కింద పడిపోతుంటే యెహోవా మొత్తితే చచ్చిపోయాడు, మందసాన్ని కింద పడుతుంటే పట్టుకొని. అలాగే స్వయంగా దేవుడే శిక్షలు వేశాడు పాత నిబంధనలో. ఇలా వ్యభిచారం చేసిన వాళ్ళకి, సార్ వినండి, వ్యభిచారం చేసిన వాళ్ళకి ఏమి శిక్ష వేశాడో చూపించమన్నా, నేనేం తప్పడగలా. ఈ 5 వ్యభిచారం చేశారు రక్త సంబంధికులతో, వీళ్ళకి ఏమి శిక్ష వేశాడు? ఇందులో వారు శారీరక శిక్ష లేకపోతే వాళ్ళకి ఇంకొక శిక్ష దేవుడు ఇస్తూనే ఏముంది? రిఫరెన్స్ చూపించండి అయ్యా, రిఫరెన్స్ చూపించండి, నోటి మాట వద్దు, రెఫరెన్స్లు కావాలి నాకు. ఇప్పుడు నేను శిక్ష విధిస్తాను అని ఇక్కడ చెప్పలేదు కదా సార్. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు ఏదో ఒక రోజు శిక్ష పడవలసింది, వాళ్ళకి కాదని. ఎవరు వేశారు శిక్ష? ఏమి శిక్ష వేశారు? ఎవడైనా వేస్తాడు, ఏదో ఒక రూపంగా మనుషుల ద్వారా అయినా వాళ్ళ శిక్ష. ఏమి శిక్ష పడింది అయ్యా? ఇప్పుడు ఏరున్నాడు, ఏరుని చంపేశాడు యెహోవా, అవును కదా, ఏరుని చంపేశాడు కదా. నెక్స్ట్ పోతే ఏరు తమ్ముడు ఎవరు? ఓనాను ఎందుకు చంపేశాడు? వీర్యం లోపల లేదని చెప్పి చంపేశాడు, ఓకేనా? అక్కడ చూడండి, సంతానం కలిగించమన్నాడు, వారసత్వము ఇవ్వమంటే. బుద్ధుందా నీకు? బుద్ధుందా లేదా? కడుపు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేయాలి. కానీ వినండి ఫస్ట్ నా మాట విను. నేను ఎందుకన్నానంటే, పెద్దోడివి నువ్వు, వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేయమన్నాడు. కానీ అది మొగుడు చచ్చిపోయిన బాధలో వినయ్యా, మొగుడు చచ్చిపోయిన బాధలో ఉంటే దానిపై నువ్వు దెంగు లోపల వీర్యమని చెప్పడం ఏంది? ఆడేం దేవుడయా? బుద్ధిందా లేదా నీకు? సరే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలండి. మేము ఒక రోజు మాట్లాడదాం సార్. అయ్యా ఇను, దేవుడు అనేవాడు ఏం చేయాలా? ఒరే పాపం భర్త పోయాడు తామరకి, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో, ఆమెకు ఆశ్రయం కల్పించు, ఆమె ద్వారా బిడ్డను కానని చెప్పాలి. అదేగా దేవుడు చెప్పాల్సింది. గోపి గారు, నేను అడిగిన దాంట్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా చెప్పండి ఫస్ట్ మీరు. పోయి నువ్వు డైరెక్ట్ గా కాదండి, నువ్వు పోయి డైరెక్ట్ గా దాన్ని కడుపు చేయ, మొగుడు పైన బాధలో ఉంటే నువ్వు పోయి పైకి ఎక్కువ దాన్ని కడుపు చేయరా అనే దరిద్రుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి సుఖంగా కాపురం చేసుకో అని చెప్పాలి. కానీ కడుపులు చేయటం ఏందండి దరిద్రంగా? అసలు మానవ జన్మ ఎత్తారండి మీరు. ఈ విషయంలో ఒకసారి మాట్లాడదాం సార్. నేను ఫ్రీ అయితే నేను ఇంటికి వెళ్తే నేను కొన్ని ఇది తీసుకుని ఫోన్ చేస్తాను, మాట్లాడదాం. నాకు చేయండి సార్ డైరెక్ట్ గా. సరేనా? నాకు చేయండి డైరెక్ట్ గా, నా నెంబర్ ఇస్తాను. సరేనా? నా నెంబర్ ఉందా మీ దగ్గర? ఉంది. లేకపోతే నాకు కొద్దిగా మిస్డ్ కాల్ పెట్టేసి ఉన్నాను సార్, మాట్లాడదాం. నేను ఫోన్ చేస్తాను, డౌట్ అడుగుతాను, మాట్లాడదాం. సరే అండి, రైట్, ఓకే. ఇప్పుడు నిన్న మీ శివరాత్రికి వెళ్తూ ఉండి 4 పిల్లలు యాక్సిడెంట్ అయి చనిపోయారు, హాస్పిటల్లో ఉన్నారు. సహజమండి, శివరాత్రికి కాదు, శివలింగాన్ని పట్టుకొని నుంచున్నా సరే చచ్చిపోతాడు, ఓకేనా? శివుడు ప్రత్యక్షమై నేను చెప్తున్నా, శివుడు ప్రత్యక్షమై పక్కన కూర్చున్నా నేను చచ్చిపోతాను నాకు టైం వస్తే. నా చావుని దేవుడు కాదు కదా పుట్టించిన బ్రహ్మ కూడా నా చావుని ఆపలేడు, అర్థమైందా? సాక్షాత్ శివుడు సాక్షాత్ నాకు శివుడు ప్రత్యక్షమై ఆయన కాళ్ళు పట్టుకొని నుంచున్నా నాకు చావు వస్తే వెళ్ళిపోతాను నేను. దేవుడు కాళ్ళు పట్టుకున్నాను కదా. భూమి మీద ఉన్నావా లేదా? కర్మ సిద్ధాంతం ఏం చెబుతుందని, నీ ఆయుష్ ఎంత మడుకుంటే అంత మడికే నువ్వు దేవుడు. నువ్వు స్వయంగా అయ్యప్ప మాలేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది యాక్సిడెంట్ లో. మాకు టైం వస్తే వెళ్ళిపోతామండి. యేసుని నమ్ముకుంటే 10 కాలాలు బతుకుతాం, యేసుని నమ్ముకుంటే రోగం పోయింది అనేది అవివేకం కాదు. మేము కర్మ సిద్ధాంతాన్ని బలంగా ఇంకొక విషయం అండి, ఇక్కడ కాదు భూమి మీద బతకడం కాదు సార్, ఒక రోజు ఆత్మ బతుకుతుందని చెప్పి. మా కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్తా ఏనండి. మన కళ్ళు ఉన్నాయి సార్, మామిడికాయలని వస్తాయి, కానీ అక్కడికి వెళ్ళాలంటే మన కాళ్ళు వాడతాం. అక్కడికి వెళ్ళి కాళ్ళు అక్కడ దాకా వెళ్ళింది కదా అని చెప్పి కాళ్ళు కొయ్యలేవు కదా, చేతులు కొయ్యాలి. పండుని చేతులు కోస్తాయి, కోసిన చెయ్యి ఉంటుందా, అది తింటదా, అది తింటదు. మళ్ళీ ఏం చేస్తుంది, నోరుకి ఇస్తుంది. నోరు ఏం చేస్తుంది, ఆ కాయని తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది, తింటాం. అప్పుడు తోటమాలి చూస్తాడు, ఈపు మీద ఒక్కడు కొడతాడు కర్ర తీసుకొని. కొట్టాడు కదా, ఇంతకు ఎలా ఉంది, కొట్టాడు కదా, ఈపు అంత ఎర్రకి అందిపోయింది. చూసిందేమో కళ్ళు, కోసింది చేతులు, వెళ్ళింది కాళ్ళు, దెబ్బలేమో ఈపుకి. ఇప్పుడు కళ్ళ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, మన కంటిలోకి వస్తాయి. ఫైనల్ కర్మ సిద్ధాంతం అర్థమైందా మీకు? ఎవడు తప్పు చేస్తే వాడికే శిక్ష పడుద్ది అనే విధంగా ఉంది ఇక్కడ. అంతే కదండి. ఇది సార్ మా కర్మ సిద్ధాంతం, ఇలా సార్ మా కర్మ సిద్ధాంతం ఇదండి, ఇలా ఉంటది. తప్పితే యేసుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, రొట్లు పోతాయి అని చెప్తున్నారు ఈ రోజులు. అవన్నీ తప్పని చెప్తున్నారు. కర్మ సిద్ధాంతం అంటే ఇది మాది.
ఈ తప్పు రోగాలు ఎవడు పోయేది చేస్తే ఒక వాడే రోజు, అది బాధపడాలి. జరిగిపోయిందండి. అది ఒక కాదండి, రోజు జరిగిపోయింది. ఇక్కడ ఇదే ఇప్పుడు తప్పు ఎవడు ఆప్యాయంగా చేస్తే వాడికే బ్రతికి శిక్ష పడుద్ది తప్ప, జీవించటమే. నేను తప్పు చేస్తే వాడికే శిక్ష పడుద్ది తప్ప, నా కోసం ఇంకోటి చచ్చాడు, ఇంకోటి చచ్చాడు కాబట్టి నా తప్పులన్నీ పోతాయి అనుకుంటా మూర్ఖుడు అవివేకుడు ఇంకొకడు లేడు నాకు తెలిసి. అది ఓన్లీ క్రైస్తవ మతంలోనే ఉంటారు. సార్ నేను రేప్ చేసి వినండి, కాదండి, నేను పక్కింటి అమ్మాయిని రేప్ చేసి అది చచ్చిపోతే దాన్ని నేను తెలుసుకున్న విషయం ఒకటి సార్. వినండి, నాకు వాళ్ళ ఇంట్లో అర్థమైంది ఒకటి. ఆ అమ్మాయి కోసం కుర్రో మర్రో ఏడుస్తుంటారు. నా కూతురు చచ్చిపోయింది, అన్యాయం జరిగింది నా కూతురికి అని చెప్పి వాళ్ళు ఏడుస్తుంటారు. యేసు వచ్చావు కాబట్టి, అరే యేసు నమ్ముకున్నాను కాబట్టి శుభ్రంగా యేసు తీసుకెళ్ళి నన్ను పరలోకంలో వేస్తాడు. ఇదా న్యాయమా ఇది? తప్పు చేసిన వాడు నాకు ఏమన్నా అర్థమైంది ఒకటి సార్. నాకు అర్థమైంది ఒకటి సార్. ఒక రోగస్తుడు డాక్టర్ దగ్గర వెళ్తేనే బాగవుతాడని నాకు తెలుసు. భూమి మీద పుట్టిన మనిషి ఒక భక్తి చేసి ఒక మంచి మార్గం వెళ్ళాలని నాకు తెలుసు. ఆ మంచి మార్గం వెళ్ళాలని మన ప్రయత్నం అంతవరకు. కానీ మరి ఇప్పుడు నేను 100 మంది ఇప్పుడు 100 మందిని చంపానండి, 100 మందిని రేప్ చేశా, 100 మంది మగవాళ్ళని చంపేశా, బాంబులు పెట్టి ఒక 100 మందిని చంపా. ఇప్పుడు నేను యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాను, నరకానికి వెళ్తానా? నీ చెడు క్రియ కాబట్టి నీకు స్వర్గం నరకం ఒక నిర్ణయింపబడుతుంది. అదే ఇంకా దేవుడు దేనికోసం, యేసు దేనికోసం వచ్చాడు? గ్రంథంలో ఏం చెప్తే అది ఉంటదండి. యేసు దేనికి వచ్చాడు? చెడు చేస్తే చెడు, అది కర్మ సిద్ధాంతం సార్, మాదేది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే మా సిద్ధాంతం అది. మాలో ఉందండి. ఎక్కడుందండి? బతికితే ఉంది. ఇంకా మంచి క్రియలు దేవుడితో పనే ఉందండి మనకి. నువ్వు మంచోడు అయితే ప్రతిఫలం ఉంది. దేవుడు ఏం చెప్పాడు? అలాగే నేను పాపుల్లో పిలవచ్చితే గాని నీతి మంతులతో నాకు పని లేదని చెప్పాడు ఆయన. నువ్వు మంచి క్రియలు చేస్తే నీకు యేసుతో పనే ఉంది. ఇంకా యేసు ఎందుకు వచ్చాడు? పాపుల్ని పిలవతే వచ్చాడు. ఎందుకని? నీ పాపాలు క్షమించి పరలోకం తీసుకెళ్తా అన్నాడు. మరి నువ్వు చేసిన పాపాలను ఒప్పుకోవాలంటే వెళ్ళిపోయాడు, దానికి అనుసరించి జీవించాలి కదా సార్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను. నేను 100 రేపులు 100 మర్డర్లు చేస్తే యేసుని నమ్ముకుంటే ఇప్పుడు నా పాపాలను పిలవచ్చితున్నా అన్నాడు కాబట్టి నా పాపాలను క్షమించబడతాయా లేవా బాప్టిజం తీసుకుంటే? సరే, నువ్వు పదే వచ్చి అయినా నీకు క్షమాపణ ఇవ్వలేదు. దాని వాక్య అనుసారంగా బ్రతుకుమని చూపించాడు. ఎప్పుడు నేను వచ్చాను, నువ్వు పాప క్షమాపణ వినండి, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం తీసుకున్న తర్వాత నీతిగా బతకాలని చెప్పింది బైబిల్. ఒప్పుకుంటా. నువ్వు పాపం బాగా బతకాలి కదా. మరి ఇంతకుముందు చేసుకున్న అప్పు, నేను బ్యాంక్ లో ₹1,00,000 లోన్ తీసుకున్నానండి, ఎగ్గొట్టేసా. ఇక వినండి, నేను జీవితంలో ఇంకా అప్పు చెయ్యను, నేను ఎవరి దగ్గర తీసుకోనన్నావు, బానే ఉంది. మరి తీసుకున్నప్పుడు ఎవడు కడతాడు? అలానే నువ్వు చేసిన పాపం ఎవడి లిస్ట్ లో వేద్దాం అప్పుడు చెప్పండి. నేను బ్యాంక్ లో లోన్ తీసుకున్నా ₹1,00,000. సార్ ఆ లోన్ ఎలా ఉంటదో ఈ పాపం కూడా అలానే ఉంటది సార్. ఆ లోను నువ్వు కట్టాలి, ఈ పాపాన్ని శిక్ష అనుభవించాలి. ప్రభుత్వం ఒక ఆఫీస్ లో ఒక బ్యాంక్ లో ఇప్పుడు ఆయన లోన్ కడతా, ఇప్పుడు ఆయన లోన్ కడతానంటారా? లోన్ రద్దు చేశాడు ఆ ప్రభుత్వం, లోన్ రద్దు. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేసి చంపితే ఇప్పుడు నాకు కూడా మారు మనసు వచ్చి నేను దేవుణ్ణి నమ్ముకుంటే నా పాపం తీసేస్తాడా? చెప్పండి. ఇప్పుడు నీవే ఉన్నావు, నేను గొడ్డలు పెట్టి నరికి నువ్వు చేసావు, పడి నీతిగా బతికితే నీకు నీతిగానే ఉంటుంది. మరి ఇప్పుడు నిన్ను చంపేస్తే కాదయ్యా, నిన్ను చంపేస్తే నీ కుటుంబానికి దేవుడు చేసే న్యాయం ఏంటి? మరి నీ కుటుంబానికి దేవుడు చేసే న్యాయం ఏంటి? అవును, మరి నేను చంపాను, నన్ను చంపావు కానీ దేవుడు చంపమనలేదు కదా. చంపమనలేదు కదా. అదే అడుగుతున్నా, నేను అడుగుతున్నదే, నీకు కుటుంబానికి దేవుడు చేసే న్యాయం ఏంటి? నిన్ను చంపితే నీ కుటుంబం రోడ్డున పడింది. ఆయన బాబు ఈయనయ్యా, నిన్ను చంపితే నిన్ను చంపితే నీ కుటుంబం రోడ్డున పడుతుంది, పెద్ద దిక్కు లేక. నీ పిల్లలు అడుక్కు తింటారు, నీ భార్య ఇంట్లో పాచి పనులు చేసుకు బతుకుతా ఉంటది. ఇప్పుడు నేను గనక వెళ్ళి యేసుని నమ్ముకొని నా పాపాన్ని నేను పోగొట్టుకున్నా. మరి నా మూలకంగా నీ కుటుంబం ఈ రోజు కూడా నీ భార్య పాచి పని చేసుకుంటూ నీ కొడుకులు రోడ్డు మీద అడుక్కు తింటున్నారు. తప్పు చేసింది నేను, నన్ను క్షమించేది యేసు. మరి నీ కుటుంబానికి జరిగే న్యాయం ఏంటి? ఇప్పుడు దీన్ని చంపాలని నువ్వు ఎందుకు అనుకున్నావు? ఎందుకు చంపావు? నాకు శాడిజం, ఆనందం. రక్తం చూస్తే ఆనందం నాకు, అందుకు చంపా. అందుకు పడతావు కదా. పడ్డాను. మరి నీ కుటుంబం జరిగే న్యాయం, నీ కుటుంబం నీ పిల్లలు అడుక్కు తింటున్నారు రోడ్డు మీద, నీ భార్య పాచి పని చేసుకుంటుంది, నీ భార్య పాచి పని చేసుకుంటుంది, నీ పిల్లలు అడుక్కు తింటున్నారు రోడ్డు మీద డబ్బులు లేకుండా. నువ్వు బతుకుంటే చక్కగా నువ్వు వాళ్ళ ముగ్గురిని పోషించేవాడివి.
తప్పు చేసింది నేను, నా మూలకంగా నువ్వు చచ్చిపోయావు. నీ భార్య బిడ్డలకి ఈ రోజు కూడా నా మూలకంగా వాళ్ళు కష్టపడుతున్నారు. మరి దేవుడు వచ్చేసి నన్ను పరలోకం తీసుకెళ్ళినప్పుడు మీ భార్య బిడ్డలకి ఎంతో కొంత ఆయన ఆదుకుంటే అది న్యాయం అయింది, కానీ నన్ను పరలోకం తీసుకెళ్తే న్యాయం ఎట్లయితే? అందుకు కదా సార్ నేను అలాంటి నరంతకుడుగా ఉండవద్దు అని ఆయన అదయా సూచించిన అసలు రీతిగా బతకాలి అంటున్నారు. కాదు, అసలు గ్రంథం నువ్వు చెప్తుంది కాదు, బ్రతకదామని. నీకు బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను హత్య చేసి ఎస్పీ దగ్గరికి వెళ్ళి సార్ నన్ను ఆ కేసు కొట్టేయండి అని చెప్పి ఎస్పీకి 10 లక్షలు ఇచ్చారనుకో, నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటా? ఎస్పీ వినయ్యా, సార్ ఈ సమాజం ఎస్పీ ఆలోచన చేయరు, అయ్యా గ్రంథం వినయ్యా, ఆలోచన చేయరు సార్. కాదు ఎస్పీ కేసు కొట్టేస్తాడు 10 మీరు లక్షలు అక్కడ ఇక్కడ తీసుకొని. పెట్టేసి దానికి జోడిస్తానంటే కరెక్ట్ కాదు కదా. న్యాయం ఎక్కడైనా ఒకటే, దేవుడి దగ్గర న్యాయం ఒకటే, ఎస్పీ దగ్గర న్యాయం ఒకటే. ఇప్పుడు నాకు తీసుకున్న నిర్ణయం వేరు, ఒరే బాబు అక్కడ ఇన్రా, గ్రంథంలో ఉన్న నిర్ణయం బాబు వేరు. ఇన్రా బాబు, దాన్ని ఇలాగ రుజుపరుస్తారు నీకు సార్. నాకు శిక్ష పడితేనే నీకు న్యాయం జరిగినట్టు. అది దేవుడి దగ్గర అయినా సరే, కోర్టులో అయినా సరే. నాకు శిక్ష కోర్టులో పడలేదనుకో, నీకు అన్యాయం జరిగినట్టు అన్నది. ప్రజలందరూ ఏమంటారు? వాళ్ళ కృష్ణకి అన్యాయం జరిగిందని చెప్తారు, ఎందుకంటే గోపికి శిక్ష పడలేదు కాబట్టి. గోపికి శిక్ష పడింది అనుకో, కృష్ణకి న్యాయం జరిగినట్టు. అలా కాకుండా యేసు వచ్చి నన్ను స్వర్గంలో తీసుకెళ్లి నిన్ను నరకంలో పడేస్తే అప్పుడు నువ్వు అన్యాయం అయిపోయినట్టే, నీకు అన్యాయం జరిగినట్టు కదా. నాకు నీకు న్యాయం జరగనట్టే కదా. అన్యాయానికి న్యాయం జరిగినట్టే కదా. ఈ కుటుంబం నరకం వెళ్ళిపోయారా, చంపబడ్డ కుటుంబము. అంతే మరి. హిందువులాళ్ళు నమ్మపుత్ర వెళ్ళిపోతారు కదా నరకంలోనే. మరి అదే చెప్తుంది. ఇప్పుడు బైబిల్ ప్రకారం ఏంటంటే, ఒకటి బైబిల్ ప్రకారం నీకు తెలియదు, ఎవడైతే యేసుని తెలిసి అంగీకరించడో వాడు నరకపాత్రుడు అని బైబిల్ చెప్తుంది. మార్కు 16:16 నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి. నమ్మని వానికి అంటే యేసు ఎవడైతే దేవుడుగా వినయ్యా బాబు, దేవుడు ఎవడైతే నువ్వు అంగీకరించవో యేసుని, నువ్వు నరకంలో వెళ్ళిపోతాను బైబిలే చెప్పింది. మార్కు 16:16 నువ్వు ఉన్నావు, నీది హిందూ కుటుంబం, నేను హిందూ కుటుంబం, నిన్ను చంపేశాను, నేను క్రిస్టియన్లో చేరి యేసుని నమ్ముకుని బాప్టిజం తీసుకున్నా, నీ హిందూ కుటుంబం కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నేను యేసుని నమ్ముకుని నేను స్వర్గానికి వెళ్ళిపోతా. క్లియర్ ఉంది కదా. ఇక దీంట్లో ఆశ్చర్యకరం ఏముంది? అందులో తప్పు ఏముంది సార్? తప్పేం లేదా? అదే కదా, తప్పేం లేదా నీకు? ఆయన నమ్మమన్నాడు, నమ్మకపోతే స్కూల్లో ఇద్దరు ఇప్పుడు కాదు. దీంట్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా? ఒక్క విషయం. ఇప్పుడు మీరు నేను ఒక స్కూల్లో చదువుతున్నాము, 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాము, వచ్చింది, మీరు రాస్తే మీరు పాస్ అవుతారు. 10th క్లాసే కదా అని నేను రాయకపోతే నేను పాస్ అవుతానా? అసలు దానికి దీనికి సంబంధం లేదు నువ్వు చెప్పిన దానికి. నేను అనేది నువ్వు మాట్లాడేది తప్పు, అసలు దానికి మ్యాచ్ అవ్వలేదు. తప్పు నువ్వు మాట్లాడుతున్న తప్పు అని చెప్తాను. నేను చెప్పేది నేనేం తప్పు కదా, ఎందుకు తప్పు అవుతుంది? నేను చెప్తున్నా, వారు పొందుతారు సార్, నమ్మని వారికి కీడే జరుగుద్ది అన్న విషయం అందరికి క్లియర్. నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు హిందువువి, నిన్ను నేను చంపేసి నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటే, నేను బాప్టిజం తీసుకుంటే నేను రక్షించబడ్డాను. నీ హిందూ కుటుంబం కాబట్టి నువ్వు రక్షించబడలేదు, నువ్వు నరకానికి వెళ్ళిపోయావు. నేను స్వర్గంలో ఉన్నా, నువ్వు నరకంలో ఉన్నావు. తప్పు చేసింది నేను, న్యాయం ఏమన్నా జరిగింది నాకు. నువ్వు ఏ తప్పు చేయలేదు, అన్యాయం జరిగింది నీకు. ఇది ఎలా న్యాయం అని అడుగుతున్నాను నేను. మీరు దేవుని నమ్మారు కాబట్టి మీకు న్యాయం జరిగింది, వాళ్ళు నమ్మలేదు కాబట్టి అన్యాయం. నా మూలకంగా నీ కుటుంబం రోడ్డును పడింది కదా. నా మూలకంగా నీ పిల్లలు, నీ భార్య డబ్బులు లేక వ్యభిచారం చేసుకుంటుంది, నీ పిల్లలు అడుక్కు తింటున్నారు రోడ్డు మీద. నా మూలకంగా నీకు అన్యాయం జరిగింది. దేవుడు నీ కుటుంబానికి చేసిన న్యాయం ఏందంటున్నాను నేను. నువ్వు హిందువువి, నువ్వు ఇంత కష్టపడి నువ్వు ముసలితనంలో నీ భార్య నీ బిడ్డలు చనిపోతే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు, ఎందుకంటే యేసుని నమ్మలేదు కాబట్టి. ఇది ఎంత మటుకు న్యాయం అని అడుగుతున్నాను నేను. అలాగంటున్నారు. ఒకవేళ మీరు చంపలేదు, వాళ్ళు దేవునికి నమ్మలేదు, నిన్ను చంపుతా కంపల్సరీ. నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు చంపను లేదు, వాడు చావను లేదు, వాడు దేవునికి నమ్మలేదు, వాళ్ళు చనిపోయారు, మీరు నమ్ముకున్నారు, మీరు స్వర్గంలో ఉన్నారు. ఈ నమ్మని వాళ్ళు ఎక్కడ వెళ్తారు? ఇప్పుడు వాళ్ళు ఎవడైనా యేసుని నమ్మకపోతే నరకమే. వాడు ఎంత మంచిగా బతికినా సరే, బైబిల్ చెప్పింది ఇది. వాడు ఎంత మంచిగా బతకని యేసుని నమ్మకపోతే నరకమే. ఆయన లోకపరంగా ఆలోచించండి, ఆత్మీయపరంగా ఆయన చెప్తున్నాడు, మీరు ఆత్మీయపరంగా మంచి భక్తులుగా జీవించండి అంటే. కాదయా, ఇప్పుడు కాదు యేసుని నమ్మకపోతే నరకం అంటే అది తప్పు కదా మరి. అది
తప్పు కదా, నా ఇష్టం. తప్పు అని ఇప్పుడు ఎలా చేస్తారు సార్? అవును, తప్పు అది మీ ఎందుకు? ఇష్టము. మీకు మేలు అనిపిస్తే మేలు మేలు కోరుకుంటారు, నాకు మేలు నా అనిపించలేదంటే నా అది మీ ప్రశ్న ఇష్టం, మీ నా నిర్ణయం. ప్రశ్న నువ్వు ఆయన కరెక్ట్ గా అర్థం చెప్పవలసింది నా చెప్పాడు. ప్రశ్న కరెక్ట్ గా అర్థం చేసుకోవట్లా. నాకు అర్థమైంది సార్. నీ కుటుంబాన్ని నేను నాశనం చేసి యేసుని నమ్ముకుంటే నేను స్వర్గంలోకి వెళ్తా. నువ్వు నీ కుటుంబం మొత్తం కూడా నిత్యం నరకంలో కాలుతుంటారు. తప్పు చేస్తుంది నేను, నీ కుటుంబం అడుక్కు, నీ భార్య వ్యభిచారం చేసుకుని నీ పిల్లలు అడుక్కు తింటారు రోడ్డు మీద నిన్ను చంపిన పాపానికి. నేను నిన్ను చంపిన పాపానికి వాళ్ళంతా రోడ్ల మీద అడుక్కు తింటూ నీ వ్యభిచారం చేసుకుని నీ భార్య జీవితాంతం బాధపడుతున్నా, నా భర్త పోయాడు గోపిగాడు చంపాడని చెప్పి అనుకున్న ఓకే టైంలో సార్. నేను మీరు యేసుని నమ్ముకొని నేను స్వర్గానికి వెళ్ళిపోయి చక్కగా స్వర్గంలో చేసుకొని కూర్చుంటా సింగిల్ బెడ్రూమ్ తీసుకొని. నీ భార్య బిడ్డలు రేపు పొద్దున ముసలి వాళ్ళే చచ్చిన తర్వాత యేసుని నమ్మలేదు కాబట్టి వాళ్ళ నిత్యం అగ్ని ఆరదు పురుగు సాగు దాంట్లో వేశారు. ఇది ఎంత ముడు కరెక్ట్ అంటున్నాను నేను. నీకు అసలు మనిషిగా నువ్వు మాట్లాడితే నేను మాట్లాడింది నీకు అర్థమైతే, నువ్వు మనిషి జన్మ ఎత్తకుండా పశువు జన్మ ఎత్తావు అనుకో నేను మాట్లాడేది నీకు అర్థం కాదు ఇంకా. సార్ మీరు చెప్తుంది నాకు అర్థమే అవుతుంది, ఆ, కానీ ఆ, ఇప్పుడు వాళ్ళు నా వల్ల నరకం, నీ వల్ల ఎల్ల నరకంలో వెళ్ళిపోతారు. ఎవరి వల్ల? మీ వల్ల ఒకరు మీరు హిందువులు కదా, యేసుని నమ్మలేదు మీరు. కుటుంబాలు. అవును సార్, ఆ మీరు చంపేశారు. నిన్ను చంపా. నరకంలో నీ వెళ్ళిపోరు కదా. భార్య బిడ్డలు చంపలేదు నేను. నీ భార్య బిడ్డలు నేను నమ్మనందునే వెళ్తారు సార్. మీరు నేను- చంపినా మాత్రం వాళ్ళు వెళ్ళారు. నేను ఒక్క మాట చెప్తున్నా, నీకు అర్థం కాలేదు. నిన్ను చంపేశా నేను. చంపేసిన తర్వాత నేను యేసుని నమ్ముకుని స్వర్గానికి వెళ్ళిపోయా. కానీ నీ భార్య బిడ్డలు ముగ్గురు బతికే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు చచ్చిపోయావు కాబట్టి ఆదాయం లేదు కాబట్టి నీ భార్య వ్యభిచారం చేసుకుని నీ పిల్లలు రోడ్డు మీద అడుక్కు తింటున్నారు. అలా కొన్నాళ్ళకి వాళ్ళ ముగ్గురు ముసలోళ్ళు అయిపోతారు, చనిపోతారు. వాళ్ళ ముగ్గురు నరకానికి వెళ్ళిపోతారు, నేను మాత్రం స్వర్గానికి వెళ్ళిపోతా. ఎందుకంటే నేను యేసుని నమ్ముకున్నాను కాబట్టి. వాళ్ళ ముగ్గురు యేసుని నమ్మలేదు, నువ్వు నమ్మలేదు కాబట్టి మీ అందరూ నిత్యము అగ్ని ఆరదు పురుగు సాగు దాంట్లో మీరు చస్తుంటారు ముగ్గురు. నేను మాత్రం హాయిగా సింగిల్ బెడ్రూమ్ తీసుకొని ఏసై పక్కన కూర్చుంటా వెళ్ళి. ఇది ఎంత మడుకు న్యాయం? తప్పు చేసినోడు ఏమైనా స్వర్గంలో ఉన్నాడు, ఎటువంటి తప్పు చేయని పసిపిల్లలు బాధపడుతూ జీవితాంతం నరకయాతన అనుభవిస్తూ నీ భార్య ప్రతి క్షణం కూడా వేరే వాడితో పడుకుంటూ నిన్ను గుర్తు చేసుకుని నరకయాతన పడుతుంది. తప్పు చేసి నేనే స్వర్గంలో ఉన్నా, ఎటువంటి తప్పు చేసి నీ భార్య బిడ్డలు నరకం అనుభవిస్తూ వాళ్ళు నరకానికి వెళ్ళారు చివరికి. ఇది ఎంత మడుకు కరెక్ట్? ఇప్పుడు మీరు దేని మీద ఫోకస్ పెట్టి మాట్లాడారు. ఓకే, ఇప్పుడు నీకు జరిగింది అన్యాయం. నా మూలంగా రోడ్డు మీద పడిపోయారు. ఇది నా మూలకంగా, గోపి మూలకంగా, గోపి మూలకంగా సామాజికంగా మనము సార్ సామాజికంగా ఆలోచిస్తే మీరు చేసింది అక్కడ న్యాయము, అన్యాయం జరిగింది. వాళ్ళకి మీరు ఒక రోడ్డు మీద పడిసినటువంటి వారయ్యారు. అప్పుడు న్యాయం అనేది కాదు, న్యాయం అనేది అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటుందా, మారుతుందా? మీరు మీ ఒక సొంత ఉద్దేశంతో రోడ్డు మీద పడిస్తారు. అదండి, న్యాయం అనేది అందరి దృష్టిలో ఒకటే ఉంటుందా? మనిషి వాళ్ళు అన్యులు కదా, అన్యులు దేవునికి నమ్మలేదు. సహజంగా వాళ్ళు బ్రతుకుతారు శారీరకమైనటువంటి. అంటే ఇప్పుడు వాళ్ళు పాపం జీవితాంతం నీతిగా బతుకుతున్నారు, నిజాయితీగా బతుకుతున్నారు వాళ్ళందరూ కూడా. ఇద్దరు కొడుకులు కూడా సామాజికంగా నీతి నిజాయితీ. వాళ్ళు నీతిగా బతికిన నరకానికి వెళ్తారా మరి? నీతి అంటే ఏ నీతి కావాలి సార్? వాళ్ళు కష్టపడి పొలం పని చేసుకుని ఇంటికి వచ్చి తిని పడుకుంటారు, లేదా అడుక్కు తింటారు. రోడ్డు మీద డబ్బులు లేకపోతే అడుక్కు తింటూ బతుకుతుంటారు. నీతి అయిపోతుందా సార్? అడుక్కు తింటా మరి నీతే కదా. ఆత్మీయపరమైన నీతిగా బ్రతుకోమన్నాడు. ఆత్మీయపర నీతికి చెప్పాడు తప్పదు, శారీరకమైన ఒక జీవన నీతి గురించి చెప్పట్లేదు దేవుడు. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మన వైఎస్ జగన్ తెలుసు కదా మీకు, రాష్ట్ర ముఖ్యమంత్రి. లేకపోతే మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైనా, మన సీఎం రేవంత్ రెడ్డి ఒకటే స్టేట్మెంట్, ఇద్దరు కలిపి ఒకటే స్టేట్మెంట్ ఇస్తారు. నాకు పార్టీ గనక మీరు అందరూ ఓటేస్తే, మీరు ఎవరిని రేపులు చేసుకున్నా, మర్డర్లు చేసుకున్నా, దొంగతనాలు చేసుకున్నా ఎటువంటి శిక్ష పడదు, నాకు మాత్రం ఓటేసి చూపించండి చాలు అన్నాడు అనుకోండి. మనం 10 మర్డర్లు రేపులు చేసి నేను జగన్కు ఓటేసో, లేకపోతే రేవంత్ రెడ్డికి ఓటేసో, ఇంకొక కేసీఆర్కి ఓటేసో, చంద్రబాబు నాయుడు ఓటేసో నేను రేపులు చేసి కేసులు లేకుండా చేసుకుంటా, ఇలా చేయొచ్చా నేను? మీరు ఎలా చేసుకుంటారు? ఒక న్యాయస్థానం, ఇది న్యాయం న్యాయస్థానం పక్కన పెట్టండి. న్యాయస్థానం ఉంది. ఇప్పుడు బైబిల్ ప్రకారం నేను చేసిన తప్ప రైటా? నేను జగన్ నమ్ముకుంటా, చంద్రబాబుని నమ్ముకుంటా, రేవంత్ రెడ్డిని నమ్ముకుంటా, కేసీఆర్ నమ్ముతా. వీళ్ళు నలుగురు అన్నారు, ఒరి గోపి నువ్వు ఎన్ని మర్డర్లు ఏం చేయి, ఓటు మాత్రం నాకు వేయండిరా అన్నాడు.
నేను జగన్ కేసా, లేకపోతే కేసీఆర్ కేసా, లేకపోతే రేవంత్ రెడ్డి కేసా, లేకపోతే చంద్రబాబు కేసా. నలుగురు స్టేట్మెంట్ ఇచ్చారు. నువ్వు మాలో ఎవడికి ఒకటి వేసినా సరే నీకు ఎటువంటి శిక్ష ఉండదు అన్నారు. అంటే ఇప్పుడు ఏముంది అంటే సార్ ఇక్కడ చెప్తారు కాబట్టి మాట ఇచ్చారు కాబట్టి నేను కొట్టేసినా పొడిసేసినా నాకు కేసు లేదని ఒక ఉద్దేశం చేసుకున్న పని ఇప్పుడు ఇది న్యాయమా అన్యాయమా? వాళ్ళు చేసిన అన్యాయమా? వాళ్ళు చెప్పినటువంటి మాటని నమ్మి మనం చేస్తే పై స్థానం ఒకటి ఉందన్న విషయం గ్రహించాలి కదా. అదేంటండి బాబు ఇంకా పై స్థానం మనకు ఇంకా యేసు చెప్పింది అదే కదా. పాపులను పిలవచ్చి నీతిమంతులు రాలేదంటే అర్థం ఏంటి? ఈ సాక్ష్యాలు చూడట్లేదా మీరు? రోడ్డు మీద ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి? నేను ఇంతకుముందు తాగుబోతుని, వ్యభిచారిని, పెద్ద రౌడీని, పొడిచాను, చంపాను, రేపులు చేశాను అని సాక్ష్యాలు ఇవ్వా? మరి వాళ్ళు చేసిన పాపాలు ఎవరి లిస్టులో వేద్దాం మరి? జగన్ చేస్తుందా? ఇప్పుడు జగన్ గాని కేసీఆర్ ఇచ్చిన హామీ అదే. నాకు ఇందులో మీ చేతిలో ఏం లేదు, నా చేతిలో ఏం లేదు. అన్ని చేతులు లేనప్పుడు ఏం రావటం ఎందుకు? అవునండి, ఇంకా ఆ మాట మీరు చెప్పే కాడికి ఫస్ట్ లో చెప్పే అయిపోయిద్దిగా. మరి ఈ సొల్లు అంతా ఎందుకు చెప్పారు ఇప్పటిదాకా మీరు? నా చేతుల్లో ఏం లేదు, ఆయన చేతుల్లో అంతా ఉందండి. ఇంకా ఆన్సర్ ఏముంది దానికి? అది మేము చెప్పేది కూడా అదే. ఆయన చెప్పింది మా చేతుల్లో ఏమి ప్రచారం చేయడం. మీరు వినండి, ఇంతకు ముందు మీరు అన్న మాట అదే, మేము అదే చెప్తున్నాం. అయ్యప్ప స్వామికి వెళ్ళిన వాళ్ళు చనిపోయారంటే దాని అర్థం ఏంటి? కర్మ సిద్ధాంతం మేము నమ్మి మీరు చివరికి అదే చెప్తున్నారు. మాకు ఆన్సర్ కరెక్ట్ కాదు అది. మీరు ఏం చెప్పారు? అంతా ఆయన చేతుల్లో ఉందన్నారు. మీరు ఏమన్నారు చివరికి? అంతా ఆయన చేతుల్లో. మేము చెప్పేది అదే, మా చేతుల్లో ఏం లేదు, మా అంతా ఈశ్వరుడి చేతుల్లోనే ఉంది. నేను బతకాలన్నా, చావాలన్నా, నేను రోడ్ యాక్సిడెంట్ లో పోవాలన్నా, ప్రాణం ఉన్నంత వరకైనా మనం మంచిగా మీరు చెప్పిన లాస్ట్ ఏమొచ్చారు? కర్మ సిద్ధాంతానికే వచ్చారు మీరు కూడా. అడి చేసి ఇడి చేసి ఇడి చేసి ఇడి కర్మ సిద్ధాంతానికి వచ్చారు. ఆ కర్మ సిద్ధాంతం మీరు చెప్పిన ఇందాక ఆన్సర్ అదే. ఎవరో రోడ్డు మీద వెళ్తూ చచ్చిపోయారన్నారు, గుడికి వెళ్తూ, శివాలయానికి వెళ్తూ చచ్చిపోయారన్నాడు. అది కర్మ సిద్ధాంతం నమ్మాం కూడా అదే చెప్తున్నారు ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్ గా ఆన్సర్ మీరు ఇచ్చింది. నేను చెప్పింది మీరు చెప్తుంది ఒకటే ఆన్సర్. చక్కగా మనం ఉండాలి సార్, చక్కగా బ్రతకాలి. తప్పండి, కూడా ఉందండి. అబ్బే తప్పండి, అసలు బైబిల్లో ఏమి లేదండి. ప్రతిఫలం ఇస్తాను అన్నాడు. తప్పండి, అసలు బైబిల్ ప్రకారం అజ్ఞానం జ్ఞానం అనేది లేదు బైబిల్లో సార్. జ్ఞానం లేకపోతే దేవుని ఏముందో చెప్పండి, నేను చెప్తాను. రాముని ఆదర్శంగా తీసుకుంటే, రాముని ఆదర్శంగా యేసుక్రీస్తుని ఆదర్శంగా తీసుకున్నామండి. ఆయనలో పాపం లేదు. పాపం లేదా? చూపించాడు. యేసులో పాపం లేదా? అసలు కాదండి, పాపం లేదండి. పాపం అంటే ఏం చెప్పండి? పాపం అంటే ఏం చెప్పండి? పాపం అంటే కాదండి, బైబిల్ ప్రకారం పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి యేసు రాళ్లతో కొట్టద్దని చెప్పాడు కదా. ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి? ఒక స్త్రీని రాళ్లతో వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపమన్నాడు. యేసు వచ్చి మరి ఆజ్ఞ అతిక్రమించాడు. అక్కడ చెప్పలేదే, అక్కడ కొట్టదని చెప్పలేదు. పాపం మరి దాని అర్థం అదే. ప్రతి వాడు పాపం లేనివాడు కొట్టండి అన్నాడు. మరి యెహోవా ఆ మాట చెప్పాడా? యెహోవా ఆ మాట చెప్పాడా? యెహోవా ఆ మాట చెప్పాడా? ఎవరు పడితే ఎవడైనా రాళ్లతో పాపం లేని. ఒక నిమిషం ఉన్నాను చెప్పండి. చెప్పింది కాదు, ధర్మశాస్త్రపరంగా చంపాలి కదా. అక్కడ యేసు కాదు మీరు పాపం లేనివాడు, పాపము లేనివాడు. వినండి, యెహోవా ఎక్కడైనా సరే పాపము చేయని వాడు మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. పాత నిబంధనలు ఎక్కడ రిఫరెన్స్ చూపించండి, నేను చూస్తాను. యెహోవా గురించి చెప్పలేదు కానీ ఇక్కడ యేసు ఎందుకు వాడాడు అన్నమాట. ఎందుకు వాడాడు? రాళ్లతో కొట్టి చంపొద్దు అంటున్నాడు. అందరూ పాపులు కాబట్టి ఇంకా మీద నీ కోసం నేను చనిపోవడానికి సిద్ధంగా. అట్లయితే యేసు కూడా కొట్టలేదు కదా. ఇక్కడ అయిపోయింది సార్, ఇంకేముంది? అయిపోయింది. ఇక్కడ యేసు కూడా కొట్టలేదు రాయి పెట్టి. మరి ఆయన కూడా పాపం చేసినట్టేగా. ఇప్పుడు దేవుడు ఆజ్ఞని వినండి, ఒక నిమిషం. యెహోవా ఆజ్ఞని ఒక నిమిషం అండి, యెహోవా ఆజ్ఞని యేసు కూడా అతిక్రమించాడు అక్కడ. మరి ఆయన కూడా రాళ్లతో కొట్టి చంపలేదు. ఆయన నెరవేర్చడానికి వచ్చారు సార్, అతిక్రమించడం. అయ్యో అదేంటి సార్, అట్లా కాదండి. ఆయన కూడా రాళ్లతో కొట్టి చంపలేదు కదా. ఆయన వ్యతిరేకంగా పుట్టలేదండి. తండ్రి యెహోవా ఒక అనుగుణంగానే ఆయన వచ్చారు తప్పితే దానికి వ్యతిరేకంగా ఆయన భూమి మీద రాలేదు. ఎక్కడుందో చూపించండి యెహోవాకు అనుకూలంగా ఆయన వచ్చాడని చెప్పి. ఆయన అనుకూలంగానే వచ్చాడు. ఎక్కడుంది చూపించండి. ఇప్పుడు యేసు తండ్రి యెహోవా అని బైబిల్ నుంచి ఒక రిఫరెన్స్ చూపించండి చాలు. లేదా యెహోవా నా కుమారుడు యేసు అని చెప్పి బైబిల్లో చూపించండి రిఫరెన్స్. ఏది చూపించినా చాలు నాకు. యేసు తండ్రి యెహోవా అని బైబిల్ ఒక రిఫరెన్స్ చూపించండి. లేదా యెహోవా నా కుమారుడు కానీ దేవుని సార్ అక్కడ ఏమని ఉంటుందండి? యెహోవా అని లేదు కానీ దేవుని కుమారుడు అని ఉంటది. ఓకే, దేవుడు కుమారుడు ఉంది సార్, బానే ఉంది. మరి దేవీ దేవతలు అనబడే వారు అనేక మంది ఉన్నారని కూడా రాసిందిగా. మరి ఏ దేవుడి కుమారుడైనా?
సాతాను కూడా దేవుడు అని రాసింది. సాతాను ఒక వెలుగు దూత అని రాసింది. మనకు పాత నిబంధనలో ఎవరైతే నడిపించి వచ్చారో ఆయనని మేము నమ్ముతున్నాము. ఆయన యెహోవా దేవుడు. సార్ అది మేము దేవీ దేవతలు అనబడువాడు, నమ్ముతున్నాం. ప్రభువులు అనబడువారు అనేక మంది ఉన్నారు బైబిల్లో. 1 కొరింథీలో రాసింది చూడండి. పాత నిబంధనలో కూడా రాసింది. ఆయన పౌలు సార్ ఆ. పౌలు ఉమ్. చూసినటువంటి విధి పౌలు విధానం కాదండి, మాట్లాడినట్టు చూస్తాం. పాత నిబంధనలో కూడా రాసిందండి. దేవీ దేవతలు అని అనేక మంది ఉన్నారు. పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. మరి ఈయన ఏ దేవుడు కుమారుడు? సాతాను కూడా దేవుడు అని రాసింది. సాతాను ఒక వెలుగు దూత అని రాశాడు. యేసు స్వయంగా చెప్తాడు, సాతాను ఒక వెలుగు దూత, ఆకాశం నుంచి వెలుగు దూత దిగొచ్చిందని రాస్తాడు. మరి వాళ్ళు కూడా దేవుడే, మరి సాతాను కూడా దేవుడే అని చెప్పింది బైబిల్. మరి ఏ దేవుడు కుమారుడు ఈయన? సాతాను కూడా దేవుడే, మరి దేవుడు కుమారుడు సాతాను కుమారుడు అయినా? భూమి ఇంకొక విషయం, యెహోవా దేవుడు సాతాను ఇక్కడ. దేవుడు అంటే మరి వినండి, అందరి వినండి. దేవుడు కాదు కదా సార్. ప్రపంచంలో కల్లా సాతాన్ని ఎక్కువ పట్టింది ఎవరో తెలుసా అండి? యేసుని పట్టిందండి. మీ వచనం కూడా ఉంటుంది, సాతాన్ని ఎక్కువ కాలం పట్టి పీడించింది యేసుని పీడించింది. ఎక్కువ వదిలే అంటే ఆయన బతికిన 33.5 సంవత్సరాల్లో 33 సంవత్సరాలు సాతాను పట్టినట్టు అనిపిస్తుంది అండి. అక్కడ బైబిల్ ఒక వచనం కూడా ఉంది. సాతాన్ని ఎక్కువ పట్టి పీడించింది యేసునే. మరి దేవుణ్ణి సాతాను వచ్చి యేసుని పట్టించడం ఏందండి? ఎంత దారుణం అండి అది. ఆయన దేవుడు ఎట్లా అవుతాడండి? మరి సార్ ఉందండి, సార్ అది నా దగ్గర ఉంది సార్. ఒక్క నిమిషం చూపిస్తాను. సాతాన్ని ఎక్కువ కాదండి, సాతాన్ని ఎక్కువ ఆయన ఎప్పుడు వదిలిపోలేదు, ఎక్కువ ఆయన దగ్గరే ఉంది సాతాను. అది తెలుసా? అసలు ఆ సంగతి తెలుసా మీకు? విన్నారా అసలు ఆ మాట? విన్నారా? ఎన్నో వచనాలు ఉన్నాయి అది. చూపిస్తున్నా, ఒక్క నిమిషం. తీస్తున్నాను సార్. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. సాతాను చేసుని పడతాం ఏందా అని అనిపించింది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తాను సార్, అందులో చూడండి. సాతాను వెలుగు దూత వేషం ధరించినాడు. 2 కొరింథీలు 11-14 ఇది ఆశ్చర్యకరం కాదు. తానే వెలుగు దూత వేషము ధరించి వచ్చుచున్నాడు. ఈయన కూడా వెలుగు దూత, అంటే దేవుడు అనమాట ఈయన కూడా. లూకా 10:18 ఆయన సాతాను మెరుపువలె ఆకాశం చూసి, ఇది మత్తయిలో రాసింది. సున్నతి పొందిన వారిలో పేతురు వచ్చి యోహాను పరలోకంలో చూస్తున్నానండి. లూకా 4:5-13 చదవండి. లూకా 4:13 చదవండి ఒకసారి. చదవండి సార్, ఒక్కసారి ఆ వాక్యం చదవండి, మీరు ఆశ్చర్యపోతారు. చదవండి సార్. చదవండి. నా దగ్గర బైబిల్ లేదు ప్రస్తుతం, నేను రాసుకున్నాను రెఫరెన్స్ అంతే. లూకా 4:13 కొంతకాలం ఆయనను విడిచిపోయాను. కొంతకాలం మొబైల్లో కొన్ని కట్ అయిపోయి ఉంటుంది, చదవండి. ఉండండి, ఒక్కసారి నేను బైబిల్ తీస్తున్నాను. లూకా 4:13 అపవాది ప్రతి శోధన ముగించుకొని కొంతకాలము ఆయనను విడిచెను. ఏమండి, కొంతకాలం మాత్రం ఆయన విడిచిపెట్టింది, బతికున్నంత కాలం ఆయన దగ్గరే ఉంది. కొంతకాలము ఆయనను విడిచిపెట్టెను. మళ్ళీ చదువుతున్నానండి. లూకా 4:13 అపవాది ప్రతి శోధన ముగించుకొని కొంతకాలము ఆయనను విడిచిపోయిను. అంటే బతికున్నంత కాలం ఆయన పట్టే పీడిస్తుంది సాతాను. సార్ ఇక్కడ ఏంటంటే ఆయన బాప్తిసం పొంది సార్ ఇవన్నీ కాదండి, ఒక సాతాను దేవుణ్ణి పడతాం ఏం సార్ ఇది? కొంతకాలం విడిచిపోయి సార్ వినండి, కొంతకాలం విడిచిపోయిను. జాగ్రత్తగా వినండి పాయింట్ మీరు. కొంతకాలం విడిచిపోయిను. కొంతకాలం ఏంటని
అక్కడ ఇలాగా అనిపిస్తుంది. ఏమొస్తుందండి, సాతానుడు ఆయనకు శోధించినట్టు ఉంటుంది. కాదండి, ఇక్కడ మీరు అర్థం కావట్లేదు. కొంతకాలం విడిచిపోయిన అంతకాలం కాదు, కొంతకాలం విడిచిపెట్టింది. మొత్తం జీవితాంతం ఆయన విడిచిపెట్టలేదు. కొంతకాలం విడిచిపెడతాం అంటే ఏంటి? సుమారు 20 సంవత్సరాలు జీవించారు, 5 సంవత్సరాలు విడిచిపెట్టింది, 15 సంవత్సరాలు పట్టి పీడించి సాతాను ఆయన్ని. దాని అర్థం అది వస్తుంది. అక్కడ ఆయన బతికిన 33.5 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు వదిలేస్తే 30 సంవత్సరాలు పట్టి పీడించింది ఆయన్ని. అక్కడ ఏం రాయాలి? కొంతకాలం విడిచిపెట్టాను కాకుండా ఎప్పుడో ఒకసారి వచ్చిపోయింది సాతాను అని రాయాలి అక్కడ. విడిచిపెట్టింది ఆయన పీడించినట్టు లేదు కదండి. సాతాను పడితే ఇప్పుడు సార్ మీకు సాతాను పట్టిందండి, మీరేం చేస్తారు చెప్పండి? సాతాను మీకు పడితే మీరేం చేస్తారు? ఆయన ఎక్కడైనా పరిగెట్టాలి, కేకలు వేయాలి. కాదండి, సాతాను మీకు పడితే మీరేం చేస్తారు చెప్పండి? సాతాను పడితే ఏం చేస్తారు? పొగుడుతారా? సాతాను పడితే మరి దానికి తోలడమే కదా. సాతాను మీరు పడితే ఏం చేస్తారు? మందు తాగుతారు, అమ్మాయిలమ్మడి తిరుగుతారు, ఏ కదా మీరు చేసే పనులు సాతాను పడితే.